అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాన్వహం శివాయ గురువే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి లీలలో ఇంకొక లీలైతే మనం విందాం. అదేంటంటే మానసికంగా దర్శనం అనమాట. అది ఏంటి, ఆ లీల ఏంటి అనేది మనం విందాం. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, కాంచీ శంకర కామాక్షి శంకర, కాలడి శంకర కామకోటి శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. కొద్ది దూరం నుండి జయ జయధ్వానాలు వినబడుతూ ఉన్నాయి. మొదట గందరగోళంగా చిన్నగా వినబడింది. దగ్గరకు వెళ్లే కొద్ది స్పష్టంగా వినబడడంతో దేహము రోమాంచితమైంది. చీమల దండులో నిదానంగా నడిచి వస్తున్న భక్తుల యొక్క పెద్ద గుంపు హంగు ఆర్భాటాలు, అలంకారాలు, అరుపులు, కేక అతి సామాన్యంగా ఉంది. వివిధ జాతులు, వివిధ భాషల పేద ధనిక ఆడ మొగ పిల్లలు అందరూ వారికి వచ్చే భాషలో భజనలు పాడుకుంటూ పదే పదే శ్లోకాలను వల్లవేస్తూ వెళ్తూ ఉన్న ఊరేగింపది. 4 గంటల సూర్యుని సన్నని లేలేత వెలుగు, సూర్యుడు దాగుడు మూతలు ఆడుతున్నాడా అన్నట్లుగా అక్కడక్కడ మబ్బుల్లో దాగుతున్నాడు. గుంపు మధ్యలో ఒక చిన్న సైకిల్ రిక్షా, అది చూడ్డానికి సర్కస్ లో వాడేదిగా ఉన్నట్టుంది. దానిపై చిరిగిన గోనె సంచులు, ఒక చాప ఆకులతో అల్లిన గొడుగు, కొన్ని సరుకులు. ఒకరు ఆ రిక్షాను లాగుతూ ఉంటే దాని వెనుక రిక్షాను పట్టుకుని నీవు అంటే రచయిత్రి స్వామివారిలాగే సంబోధిస్తోంది. చూసిన మరుక్షణమే చేతులు కాళ్ళు వణుకుతూ ఉండగా రోడ్డుపై పడి నమస్కారం చేస్తాం. నువ్వు ఆగావు, కానీ కళ్ళతోనే మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు సాగుతావు. అవి నీ కళ్ళ కాదు కాదు కరుణా సముద్రాలు. నీ దర్శనం కోసం, నిన్ను చూసే భాగ్యం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను. నీ గురించి చదివినా విన్నా మనసు ఎంతో ఆతృత పడేది. ఏ పత్రిక కొన్నా నీ గురించి ఏమి వ్రాశారో అని వెతికేవి నా కళ్ళు. నిన్ను చూడలేనేమో అన్న దిగులు పట్టుకుంది. అప్పుడు నువ్వు కంచికి దగ్గరలోనే ఉన్నావు. మేము లెక్కలేనన్ని సార్లు మెడ్రాస్కి వచ్చాం. కంచికి వచ్చి నిన్ను ఒక్కసారైనా చూడాలని ఎన్నో సార్లు అర్థించాను, వేడుకున్నాను. మేము చాలా సామాన్యులం, పనికిరాని వాళ్ళం. ఆహారము, నిద్ర, అవసరం లేని ఆడంబరము, పనికిమాలిన విషయాలే గొప్పవి అనుకునేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాలి అనిపిస్తే అక్కడికి వెళ్తాం. ఎంత ఖర్చు పెట్టాలి అనిపిస్తే అంత ఖర్చు పెడతాం. కానీ నిన్ను చూడటానికి రావడానికి మాత్రము మాకు కుదరదు. రోజు దీపం వెలిగించి నీ చిత్రపటాన్ని చూడగానే మనసంతా దిగులుగా అయిపోయేది. మానవ ప్రయత్నం వల్ల నిన్ను చూడటం సాధ్యం కాదని, కేవలం నీవు పిలిస్తేనే అది కుదురుతుందని నా కోరికను మాటల్లో ఎప్పుడు చెప్పలేదు. నీకు అది వినబడిందా? ఏమైతేనేమి, బిడ్డకు ఆకలి వేస్తే ఆకలి అని ఏడ్చాల్సిన అవసరం లేదు. తల్లి ఆ ఆకలిని అర్థం చేసుకోగలుగుతుంది. అలాగే నా బాధ కూడా నీకు అర్థమై ఉంటుంది. నేను నిన్ను చూడలేకపోతున్నానే బాధ వల్ల నీవే నన్ను చూడటానికి వస్తున్నావా? నీకు ఏముంది, కారా, రైలా? ఈ తారు రోడ్డుపై కాళ్ళు మంటలు పుట్టగా నడిచి వస్తావు. ఆ కాళ్లకు వేసుకున్నదేమో విరిగిపోయిన చెక్క పాదుకలు, అది కూడా మంచి నారుతో కట్టినవి. అదేమైనా 1 మైల 2 మైళ్ళ? ఎంత దూరం నడిచావప్ప? వేల మైళ్ళు కేవలం కాలినడకన వచ్చావు. మేము నివసిస్తూ ఉన్న ఈ హుబ్లీ నగర్ ఎంత పుణ్యం చేసుకుందో కదా. నీ పాద స్పర్శ పొందడానికి నీవు వస్తావని మేము కలలో కూడా ఊహించలేదు. కానీ నువ్వు రావడం నిజమే. చిరిగిన కాషాయ వస్త్రం, దానిపైన చెట్టు బెరడు నారాతో చేసిన ఒక అచ్చాదన, మెడలో తలపై రుద్రాక్షమాలు. నిన్ను చూడగానే ఒక క్షణకాల సందేహం, మానవుడేనా? కాదు కాదు కాదు, పుల్లి చర్మం ధరించి నడుస్తూ ఉన్న పరమేశ్వరుడు. భగవంతుని దర్శనం చేసుకున్నామన్న సంతృప్తి మాకు నువ్వు కాదు, శివుడు కనపడుతూ ఉన్నాడు. ఆశ్రమ ధర్మం కోసం నువ్వు ఆ రోజు నువ్వు అన్నిసార్లు స్నానం చేస్తావు. దానివల్ల విపరీతమైన జలుబు, జ్వరం అని నీతో ఉన్నవారు చెప్తూ ఉన్నారు. అది కేవలం ఆహారం తీసుకునే మానవ శరీరం అయితే వైద్యం, రక్షణ సౌకర్యాలు, విశ్రాంతి కావాలి. కానీ 86 ఏళ్ల వయసులో సరైన ఆహారము, సౌకర్యాలు లేకపోయినా జ్వరంలో కూడా నడుస్తూ ఉన్నాం. అది నీ తపశక్తి యొక్క బలం. దైవము మానుష రూపేణ అన్నట్లు తోస్తూ ఉన్నావు. మానవ శరీరం దైవశక్తి నీ యందు నివసించి ఉంది. అందుకే నువ్వు దేవునిలా, శివునిలా కనబడుతున్నావు. ఆ రోజు నువ్వు అప్పటికే 18 కిలోమీటర్లు నడిచావని చెప్పారు. కనుక ఇంకా నువ్వు ఎక్కువ శ్రమ పడకూడదు. నిన్ను శ్రమ పెట్టేవాళ్ళం మేమే. అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడికో రమ్మని మేమే నిన్ను ఆహ్వానిస్తూ ఉంటాం. సూర్యుడు అస్తమిస్తూ ఉండడంతో దారి ప్రక్కనే ఉన్న గ్రామము నిన్ను ఆహ్వానించింది. ఒక తోటలో గోశాల ప్రక్కన గడ్డి పైకప్పుతో ఉన్న చిన్న గుడిసెలో కొన్నిసార్లు కూడా చిన్న పిల్లల్లా అందరి అభిప్రాయాలు విని నీ సమ్మతి తెలుపుతావు.
అంత దూరం నడిచినందుకు నీకు అలసట వేయదా? నీకు ఆకలి దప్పులు లేవా? ఈ సాయం సంధ్య వేళ చిన్న గుడిసెలో కూర్చుని అలసట అనేది కూడా వేల మందికి దర్శనం ఇస్తావు. ఇది గొప్ప విషయం కాదా? రాజు తన అంతఃపురంలో ఉన్నప్పుడే ఎంతో ఆందోళనగా ఉంటాడు. కానీ ఇక్కడ ఒక సన్యాసి ముందు నేలపై దుమ్ము ధూళిలో కుటుంబంతో సహా కూర్చున్న ఈ సండూరు మహారాజు ఎంతో ఆనందంగా ఉన్నాడు. మరుసటి రోజు నువ్వు పట్టణ ప్రవేశం చేయాలన్నప్పుడు మేము నీకు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకున్నాం. అయిష్టంగానే నిన్ను ఊరి శివార్లో వదిలి వెళ్ళిపోయాం. తెగిపోయిన నీ స్ఫటిక మాలను బాగు చేయించే భాగ్యము నా భర్తకు దొరికింది. నీ శరీరాన్ని తాకిన ఆ మాలను మా చేతుల్లో తాకడానికి మేము చేసిన పుణ్యం ఏంటి? ఎన్నోసార్లు దాన్ని తాకి ఆనందాశ్చర్యాలతో చూసి తరించం. నువ్వు ఏమి తినవు, నీకు ఆకలి దప్పికలు లేవు, అలసట అసలు రాదు. కానీ నీ సేవకులు సామాన్యులు కదా, వారికి ఆకలి దప్పులు ఉంటాయి కదా. ఆ రోజు రాత్రి వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా ఓపిక లేదని చెప్పారు. అలా వాళ్ళ ఆకలితో నిద్రపోవడం నువ్వు ఒప్పుకో. కొంత ఉప్మా లేదా రవ గంజి చూపాలని నువ్వు పట్టుబెట్టు. నేను ఆహారం పంపుతానని అన్నాను, కానీ వారు కొంత ఉప్మా తయారు చేసి నీకు చూపుతూ ఉన్నారు. ఏం చెయ్యాలి? నేను సంతృప్తి పరచడానికి కొన్నిసార్లు మోసం చేయాలి. ఆ రోజు శనివారం మరుసటి రోజు నువ్వు వస్తున్నావని మొత్తం నగరం అంతా కోలాహలంగా ఉంది. నువ్వు ఇంట్లోకి రావని అందరికి తెలుసు. కానీ ఇళ్లన్నీ పండగ వాతావరణం సంతరించుకున్నాయి. నేలపై పిండితో వేసిన ముగ్గులు, పూలతో మొత్తం అలంకరణలు, ఎక్కడ చూసినా పెళ్లి సందడే. అందరూ ఎంతగానో ఉత్తేజితులయ్యారు. అందరి గుండెల్లో సంతోషం, ఉత్సాహం. మా ఇల్లు మొత్తం పవిత్ర వస్తువులతో, సరుకులతో నిండిపోయింది. నువ్వు వచ్చావనే ఎందుకు అందరికీ అంత ఆనందం, ఉత్సాహం? నువ్వేమైనా రాజువా, రాజకీయ నాయకుడివా, ఐశ్వర్యవంతుడివా, లేక సినిమా నటుడివా? చేతులు ఏమీ లేని ఒక సన్యాసి నువ్వు. సన్యాసులకే సన్యాసి కనీసం మఠమైనా ఉంటుంది, నీకు అది కూడా లేదు. ఎంతటి భాగ్యమా మాకు! ఇక్కడికి రావడానికి అంగీకరించినప్పుడు నిన్ను ఎక్కడ ఉంచాలా అని ఆలోచించాం. మా సమస్య ఏంటంటే నీకు కావలసిన నది ఒడ్డు కానీ, సరస్సు గాని, బావి కానీ ఇక్కడ లేవు. నా అదృష్టం కొద్ది మా పెరట్లో బావి త్రవ్వితే అందులో నీళ్లు పడ్డాయి. త్వరితగతిని మిగిలిన బావి పనులు పూర్తి చేసి పూజ కూడా చేసాం. మా ఇంటి కంచెకు తగిలేటట్టు ఒక చిన్న గుడిసె, ఒక షెడ్ నిర్మించాం. మా ఇంటి హౌస్ ఖాళీ చేయించి సిబ్బంది ఉండడానికి వంటకు ఇచ్చాం. ఇక్కడి నుండి నువ్వు అని వ్యవహరించలేదు, కేవలం పెరియవా. మరుసటి రోజుకి ఆదివారం 13వ తారీఖు 5వ నెల 79 పరమాచార్య స్వామి వారి 86వ జయంతి ఉత్సవం. దాని హుబ్లీలో జరగడం మా అదృష్టం. నా భర్త గురుశంకర్ అక్షత తన ధార్వాడ్ నుంచి వచ్చిన వారితో ఒక బృందం ఏర్పడింది. ప్రముఖులందరూ చర్చించుకుని ప్రజల నుండి ధనం సేకరించారు. మహాస్వామి వారిని ఆహ్వానించి జయంతి ఉత్సవం జరపడానికి అందరికీ పనులు అప్పచెప్పారు. ధార్వాడ్కు చెందిన వేద పండితులు శ్రీ బాలచంద్ర శాస్త్రి గారి పర్యవేక్షణలో ఏర్పాటు ఘనంగా జరుగుతున్నాయి. మేము ఎప్పుడెప్పుడు ఈ పేరును స్మరించినా మాకు పరమాచార్య స్వామి వారు చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. దాన్ని మీరు బాలచంద్ర అని పలకాలి. బాలచంద్రాని కాదు, చంద్రుని వంటి నుదురు ఉన్నవాడు అని దాని అర్థం. ఆదివారం ఉదయం స్నానాలు ముగించుకుని పూర్ణ కుంభంతో మంగళ వాయిద్యాలతో అందరము కలిసి మహాస్వామి వారు ఉంటున్న చోటుకు వచ్చాం. మహాస్వామి వారిని ఆహ్వానించి వారి ఆశీస్సులను అందుకున్నాం. భజనలు, నామావళి, నాదస్వరంతో స్వామివారిని గదగ్ రోడ్డు గుండా ఊరేగింపుగా తెచ్చి పట్టణ ప్రవేశం చేశాం. కొద్దిమంది మీ ఊరేగింపుల మధ్యలో ఇంటి వద్దకు వచ్చి ఆరిత స్వామివారిని ఆహ్వానించడానికి తిరిగి వచ్చాం. మా ఇంటి ప్రహారీ దగ్గర గోల్ఫ్ కోర్సులో స్వామివారు ఉండడానికి వసతి ఏర్పాటు చేశాం. కనుచూపు మేర పచ్చని నేల, వసతి ఎదురుగా రైల్వే లైను, అవతలి వైపు ఉడిపి కృష్ణ దేవాలయం, రాఘవేంద్ర స్వామి బృందావనం. అది చాలా పెద్ద మైదానం కావడంతో ఎంతమంది భక్తులు వచ్చినా పర్వాలేదు అనుకున్నాం. కానీ వచ్చిన భక్తజన సందోహాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది. మా ఇంట్లోకి దగ్గరలో అంటే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ దేవాలయం స్వామివారి జయంతి ఏర్పాటు చేశాం. ఆయుష్ హోమం, నవగ్రహ హోమం లాంటివి ఎన్నో 121 మంది బ్రాహ్మణుల మంత్రోచ్చారణతో జరిగింది. పురప్రముఖుల అభ్యర్థన మేరకు నేను మా వారు కార్యకర్తలుగా వ్యవహరించాం. మడిగా ఉంటూ వైదిక ధార్మిక నిర్మాణం పాటిస్తూ స్వామివారిని గౌరవించడానికి హనుమాన్ మందిరానికి వెళ్ళాం. అంతటి గొప్ప ఏర్పాట్లు, అంతటి దివ్య సమక్షాన్ని అప్పటిదాకా చూడలేదు. శాస్త్రోక్త పూజ, వైదిక క్రతువులు ప్రారంభమయ్యాయి. దక్షిణాదులు ఎన్నో ప్రాంతాల నుండి వచ్చిన ఎందరో పండితులు అక్కడ చేరి ఉన్నారు. ఉదయం మొదలైన హోమాలు దాదాపు మధ్యాహ్నం 3 వరకు సాగి మహాస్వామి వారిని ఊరేగింపుగా హనుమాన్ దేవాలయానికి తీసుకొచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. హోమగుండానికి ఎదురుగా ఉన్న ఒక చిన్న వేదికపై మహాస్వామి వారు కూర్చున్నారు. ఎక్కడ చూసిన జనసంద్రమే. అక్కడ జరిగిన వసోధార హోమంలో నేను మా ఆయన పూర్ణాహుతికి నెయ్యి సమర్పించి మా స్వామివారు మాకు ఎదురుగానే కూర్చున్నారు. హోమం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకుని భక్తుల గుంపును దాటుకుని స్వామివారి వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామివారి ప్రసాదం స్వీకరించారు. శ్రీవారికి సమర్పించుకొని ఎవరో బిల్వమాలను మా వారికి ఇచ్చారు. స్వామివారు మా వారి చేతుల నుండి ఆ మాలను తీసుకుని శ్రీవారి మెడలో వేసుకున్నారు. తర్వాత దాన్ని మాకు ప్రసాదంగా ఇచ్చారు. మాకు కళ్ళ నీరు ఆగడం లేదు, శరీరం వణికిపోతుంది. ఎంతటి భాగ్యం మాకు! ఎవరు చేసుకునే పుణ్యం ఇది!
మామూలుగా జీవితంలో ఎన్నో భాగ్యాలు పొందుతాం, కానీ ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న మహాత్ముడిని గౌరవించే భాగ్యం పొందడం ఏమని చెప్పగలరు? కేవలం పూర్వజన్మ పుణ్య విశేష ఫలం చేత మాత్రమే దొరుకుతుంది. మాకు అనిపించేది ఒకటే, హే భగవాన్, హే ఈ జన్మలో మమ్మల్ని ఉత్తములుగా చేసి ప్రతి జన్మలోనూ ఇదే భాగ్యాన్ని ప్రసాదించు అని. మేము మహాస్వామి వారు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించగానే అక్కడున్న కొంతమంది ఆడవారు మా పాదాలకు నమస్కరించి మేము చాలా అదృష్టవంతులమని చెప్పారు. నేను భావోద్వేదంతో ఏడ్చేశాను. తరువాత 27 సుమంగుడులకు చీరలు, రవికలు, అలాగే కన్య పూజకు కూర్చున్న ఆడపిల్లలకు బట్టలు ఇచ్చాం. అంతా ముగిసేటప్పటికి సాయంత్రం 5 గంటలయ్యింది. తర్వాత మేము భోజనం చేసాం. అప్పటికే స్వామివారు మట్టి దారి గుండా నడిచి వెళ్లి కుటీరానికి చేరుకున్నారు. ఇది స్వామివారు హుబ్లీ రావడానికి 15 నిమిషాల ముందు జరిగిన విషయం అనమాట. ఇంకో విషయం, పరమాచార్య స్వామి వారు బళ్ళారి దగ్గర ఉన్న హగరి అనే ప్రాంతంలో ఉంటున్నారని తెలియగానే మా ఆనందానికి అవధులు లేవు. అప్పుడు మా అత్తగారు, మామగారు, వదిన, మరదళ్ళు అందరూ హూబిలిలోని మా ఇంటికి వచ్చారు. మేమందరం హగరి నది ఒడ్డుకి బయలుదేరాం. లోపల గదిలో స్వామివారు జపంలో ఉన్నారు. హఠాత్తుగా గడి ముందర ఒక దివ్యగాంతి, సూర్యోదయానికి ముందు ఉండే అరుణ వద్ద వెలుగుకు స్వామివారు ధరించిన కాషాయ వస్త్రాలకు తేడా లేదంటున్నగా దివ్య వెలుగులతో స్వామివారి దర్శనం. అదే మా మొదటి పరమాచార్య స్వామి దర్శనం. మేము స్వామివారిని చూడగానే ఇక ఈ జన్మ నుండి మాకు ముక్తి అన్నట్లుగా స్వామివారిని కళ్ళల్లో నింపుకున్నాం. కానీ ఆ రోజు ఆ స్వామివారు కాష్టమౌనంలో ఉన్నారని తెలిపారు. మేము సాయంత్రం దాకా అక్కడే ఉండి తిరిగి వచ్చాం. పాల రుచి తెలుసుకున్న పిల్లిల అప్పాదే స్వామివారి దర్శనానికి వెళ్లేవాళ్ళం. రెండోసారి మేము హగరి వెళ్లేటప్పటికి సాయంత్రం అయింది. నిర్మాణ దర్శనంలో ఉన్న ఒక నూతన శివాలయంలో మహాస్వామివారు కూర్చున్నారు. పూర్తిగా ఇంకా చీకటి పడలేదు. ఒక పెద్ద ఇత్తడి దీపం, లాంతరు వెలుగుతూ ఉన్నాయి. పిల్లలతో కలిసి మేము నేలపై పడి స్వామివారికి నమస్కారం చేశాం. నా భర్త తన పేరు చెప్పగానే స్వామివారు, నీకు ఈ పేరు ఎవరు పెట్టారు, ఎందుకు ఈ పేరు పెట్టారని అడిగారు. తన తాతగారు తనకు ఈ పేరు పెట్టారని, ఇదే పేరు పెట్టడానికి గల కారణం తనకు తెలియదని చెప్పారు. తన భర్త చెప్తున్నారు, మన స్వామివారి సేవకుడిని పిలిచి ఆ పేరును నేలపై రాసి తనకు చెప్పమన్నారు. ఆ తర్వాత స్వామివారు మా స్వస్థలం గురించి, కుటుంబం గురించి అడిగి వేదిక్ స్కూలు, కృష్ణయ్యర్ మరి దివాన్ శేషయ్యర్ పేర్లు ఎప్పుడైనా వినడం జరిగిందా అని అడిగారు. మేము లేదని చెప్పాం. తర్వాత మేము విచారిసేవారు మా పూర్వీకులు అని తెలిసింది. తర్వాత మా వారితో, ఇప్పటిదాకా ఎలక్ట్రికల్ ఇంజనీర్ను ఈ రైల్వే ఉద్యోగంలో నియమించలేదు, నీకు ఎలా దొరికింది? సాధారణంగా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళనే డిఎస్ఎల్ గా నియమిస్తారని తెలిపారు. రాయచూరు నుండి పూణే రైలు మార్గానికి సమాంతరంగా ఒక రోడ్డు వెళ్తుంది తెలుసా అని మా వారిని అడిగారు స్వామివారు. తెలియదన్నారు ఆయన. పోలి వైద్యనాథ్ గురించి అడిగారు. అప్పుడు మేము మా అబ్బాయి శంకర్ గురించి దిగులుగా ఉన్నాం. అతనికి ఏ కళాశాల ప్రవేశం దొరకలేదు. అతనికి మంచి కళాశాల ప్రవేశం దొరికి జీవితంలో ఉన్నతుడు అవ్వాలని అప్పుడే మనసులో అనుకున్నాం. ఇది నేను పరమాచార్య స్వామికి చెప్పలేదు, కానీ స్వామివారి అనుగ్రహం వల్ల మా అబ్బాయికి మంచి కళాశాల ప్రవేశం దొరికి బాగా చదువుకున్నాడు. ఎన్నో విషయాల్లో వాడికి మహాస్వామివారి అనుగ్రహం లభించింది. మా పూర్వీకుల గురించి స్వామివారు అడిగిన విషయం చెప్పడానికి నేను ఈ సంగతులను చెప్పాను. ఇది జరిగిన దాదాపు సంవత్సరం తర్వాత స్వామివారి హుబ్లీకి వచ్చారు. హంపి హాస్పిటల్లో చాలా కాలం విజయం చేశారు. హంపి హాస్పిటల్లో చాలా కాలం విజయం చేశారు. ఇప్పుడు హుబ్లీలో జరిగిన పరమాచార్య స్వామి జయంతి విజయాలకు వద్దాం. దాదాపు రాత్రి 10 గంటలకు స్వామివారి జయంతి వైభవం ముగిసింది. మేమందరం పరమాచార్య స్వామివారి దగ్గరే ఉన్నాం. ఆ రోజు దేశం నలుమల నుండి వచ్చారు భక్తులు. ప్రత్యేక బస్సుల కారులో హుబ్లీ చేరుకున్నారు. అంత పెద్ద ఇంట్లో కూడా వారికి సరిపోయే స్థలం లేకపోవడంతో వారు నిద్రించడానికి వరండా, కారు, షెడ్ లాంటి ఇతర స్థలాల్లో కూడా ఏర్పాటు చేశాం. ఇత్తడి దీపస్తంభం వెలుగులో స్వామివారు కూర్చుని ఉన్నారు. మిగతా అంతా చీకటిగానే ఉంది. సామాన్యంగా ఎవరికి ఏమీ కనబడదు. మమ్మల్ని లోపలికి రమ్మని పిలిచి, అక్కడి నిలబడున్న వ్యక్తి మీకు బంధువులు కదా అని అడిగారు. మాకు తక్షణం ఏమీ అర్థం కాలేదు. వెనుక నుండి ఒక ఆడగొంతు అవును అవును అని వినబడింది. తర్వాత మాకు తెలిసింది అక్కడ ఉన్నది పార్వతీ మహేశ్వర్ చొట్టప్ప పెద్ద అన్న గారి కూతురు, తను మాకు బంధువు అని అప్పుడే మాకు తెలిసింది. మరలా స్వామివారు ఆ రోజు మమ్మల్ని కృష్ణయ్యర్ శేషయ్యర్ గురించి అడిగారు. వారు మీకు తెలియదని చెప్పారు. వారు ఎవరో అని ఎవరైనా అడిగి ఉంటారు కదా, ఎవరైనా అడిగారు. బహుశా ఇంట్లో ఉన్న పెద్దలను అడిగి ఉంటారు. స్వామివారి ప్రశ్న జవాబు చెప్పేశారు. మా పిల్లల చదువు గురించి అడిగారు. స్వామివారి జయంతి కోసం చేసిన ఏర్పాటు గురించి అడిగారు. ఎంతమంది భోజనం చేశారని. తర్వాత స్వామివారి ఒక విషయం గురించి చెప్పారు. ఆ రోజు స్నానానికి ఎవరో గంగాజలం తెచ్చారు. చేతిలో ఉన్న మామిడి పండు జారి గంగలో పడింది. తర్వాత నీరు రుచి చూస్తే ఎంతో తీయగా ఉన్నాయి అని. చిన్న పిల్లాడిలా నవ్వుతూ మామిడి పండు వల్ల గంగ తీయగా అయిందా లేక గంగ వల్ల మామిడి పండు తీయగా అయిందా తనకే అర్థం కాలేదని అన్నారు. ఆ మామిడి పండులో కొంత భాగం తిని మిగిలింది మాకు పంపారు. గంగాజలం కూడా పంపారు. 2 తీయగా ఉన్నాయి. ఏదో చక్కెర కలిపినట్లు గంగ అంత తీయగా ఎందుకుందో అర్థం కాలేదు. రాత్రి 11 గంటలప్పుడు పరమాచార్య కోసం చేసిన పూజా ప్రసాదాలను తీసుకుని కొంతమంది కారులో కాంచీపురం నుంచి వారిని లోపలకు పంపి మేము బయటకు వచ్చాం. వచ్చిన వారు మహాస్వామి వారి మెడలో కామాక్షి ప్రసాదంగా పెద్ద పూమాలను వేశారు. గులాబీ రంగు పట్టు వస్త్రాన్ని స్వామివారికి తలకు పరివాటం కట్టారు. మహాస్వామివారి తలను చూపుతూ, ఇందులో బంగారు జరి ఉందా అని అడిగారు. అవునన్నారు. అది చొక్కల జరినా అని అడిగారు. అవునన్నారు. స్వామివారి ఆ వస్త్రాన్ని చేతిలో తాకి, ఇది సాధారణ పట్టా లేక ఫైబ్రస్ పట్టా, ముట్టుకుంటే సాధారణంగా పట్టులాగానే ఉందే అన్నారు. అవును, అది సాధారణ పట్టుయే. వారు పట్టు తెచ్చి నా తలకు చుట్టారు అన్నారు.
2 కొబ్బరి చెప్పుల కామాక్షి ప్రసాదం ఉంది. అర్చన, కుంకుమ, హోమ, భస్మం. స్వామివారు రెండింటిని తీసుకుని నుదురుపై ధరించారు. తర్వాత వచ్చిన వారితో మఠం గురించిన విషయాలు మాట్లాడుతున్నారు. మేము గది నుండి బయటకు వచ్చి నిల్చున్నాం. వెంటనే స్వామివారు ఆమె ఎక్కడ, గురుశంకర్ భార్య అని పిలవండి అని అన్నారు. ఆమెను పిలవండి అన్నారు. అంత హఠాత్తుగా స్వామివారు పిలిచేటప్పటికి కొద్దిగా ఆందోళన చెందాం. ఇద్దరము లోపలికి వెళ్ళి సాష్టాంగం చేశాం. స్వామివారు 2 కొబ్బరి చెప్పుల ప్రసాదాలతో సహా తీసుకుని నా చేతిలోకి విడిచారు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఎంత గొప్ప విషయమో. మాకు ఆ తర్వాత అందరం కామాక్షి ప్రసాదాన్ని పరమాచార్య స్వామివారి చేతుల మీదుగా తీసుకోవడానికి మీరు ఎంతటి పుణ్యం చేశారు అన్నప్పుడు అర్థమైంది. ఇలా 4 రాత్రులు 4 పగళ్ళు పరమాచార్య స్వామివారి దర్శనంతో తిలకించిపోయాం. అపరిమిత సంతోషంతో గడిచిన రోజులు మాటల్లో చెప్పలేని ఆనందం. మా జీవితంలోకి అత్యంత పుణ్యవంతమైన రోజులు. ఇంటి నిండుగా స్వామివారి భక్తులు. ఏం పేరు, ఏం స్థలం, ఏ ఇంటి వారు, ఏ స్థితి ఏమీ తెలియదు. అందరూ మాకు ఆప్తుల్లానే కనబడుతున్నారు. అందరిలోనూ ఆత్మార్థంగా మాట్లాడవచ్చు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిలో ఉన్నారు. అందరితోనూ ఆత్మార్థంగా మాట్లాడవచ్చు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిలో ఉన్నారు. అందరూ పరమాచార్య కుటుంబానికి చెందినవారు. కేవలం ప్రేమ, ఆప్యాయత ఉన్నవారు. పలు రకాలుగా వ్యక్తుల్ని కలవగలిగాము. ఒకరి అనుభవాలను మరొకరు పంచుకుంటూ ఆనందపడ్డాం. 4వ హఠాత్తుగా స్వామివారి నివాసం నుండి బయటకు వచ్చి సైకిల్, రిక్షా టైర్లు నొక్కి గాలి ఉందా అని చూశారు. అంటే ఇక్కడి నుండి ఇక బయలుదేరతానని చూసిస్తున్నారా? చాలా రోజుల తర్వాత మేము మీ ఇంట్లో సౌకర్యంగా ఉన్నామని స్వామివారికి తెలుసు కనుక ఇక బయలుదేరతారు అని శిష్యులు నిర్ధారించారు. స్వామివారికి నమస్కరించి పరమాచార్య స్వామివారు మా తోటలోకి వచ్చి కాసేపు కూర్చోవాలని ఆశపడుతున్నామని తెలిపారు. స్వామివారి సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు అక్కడంతా మౌనం. చుట్టూ ఉన్నవారు మహాస్వామివారు ఇంత దూరం వచ్చారు, అది మీ అదృష్టము, ఇంకా మీ తోటలోకి కూడా రావాలా అని నవ్వారు. మరుసటి రోజు ఉదయం మేము స్వామివారి వద్దకు వెళ్ళాం. మాకు ఒక విషయం తెలిసి కొంత బాధపడ్డాం. రాత్రి 2 గంటలప్పుడు స్వామివారు మా తోటలోకి వచ్చారని అప్పుడు మేము ఘన నిద్రలో ఉండడంతో చూడలేదు. మా గుండెల్లో భరింపలేని దుఃఖం, బాధ, కళ్ళల్లో నీరు కారుస్తూ మౌనంగా నిలబడిపోయాం. లోపలికి రమ్మని స్వామివారిని అడగడం సరైనదో కాదో మాకు అర్థం కాలేదు. పరమాచార్య స్వామివారు జపం చేసుకుంటూ ఉన్నారు. హఠాత్తుగా లేచి చుట్టూ చూశారు. వెంటనే మెట్లెక్కి తోటలోకి నడిచి ఇంటి చుట్టూ వెళ్తుండగా వారి కాళ్లకు ఉన్న పాదుకల్లో ఒకటి విరిగిపోయింది. కేవలం చెక్క పిడి మాత్రం వేళ్ల మధ్యన ఉండిపోయింది. దాంతో స్వామివారు ఆగిపోలేదు. ఒక కాలుకు పూర్తి పాదుకతో, ఒక కాలుకు కేవలం పిడితో అలాగే నడుస్తూ వెళ్ళారు. స్వామివారి శిష్యులు పరుగున వెళ్లి మరొక జత పాదుకలు తెచ్చారు. ఎంతటి కారుణ్యం! ఒక రాత్రి స్వామివారి తోటలోకి వచ్చారని విని బాధపడుతున్న మమ్మల్ని ఓదార్చడానికి, సంతోషపెట్టడానికి అన్నట్టు మాకెదురుగా మరొకసారి తోటలోనికి వచ్చారు. ఆ కరుణను ఏమని చెప్పగలం? దాన్ని దేనితో పోల్చగలం? కేవలం కరుణా సముద్రముతోనే. స్వామివారు హఠాత్తుగా మరొక చోటుకు వెళ్లడం మాకు తీరని బాధను కలిగించింది. మా ఇంటి నుండి అందరూ పరమాచార్య స్వామిని అనుసరించారు. ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. నాటకం ముగిసిన తర్వాత ఖాళీ అయిన వేదికలా ఉంది. ఒక రోజు అందరూ బంధువులు మమ్మల్ని వదిలి వెళ్ళినట్లు అయింది. కానీ అందరి బంధువైన పరమాచార్య స్వామివారు రావడం, మాతో ఉండడం, ఆశీర్వదించడం, అంతులేని అనుగ్రహం ఇవ్వడం, ఈ జన్మ మొత్తానికి పదే గుర్తు చేసుకోవాల్సిన మధుర స్మృతులు. మహాస్వామివారిని దర్శించుకున్న తర్వాత మాకు కలిగిన అనుభవం మాటలో చెప్పలేను. ఈ తాతగారిలా, ఒక తాతగారిలా, బంధువుల్లా, తల్లిలా ఎన్నో విషయాలు తెలిపి మమ్మల్ని ఆనందింపజేశారు. చక్కెర తీయగా ఉంటుందంటే సరిపోదు, అది రుచి చూస్తేనే కదా దాని తీయదని తెలుస్తుంది. అలాగే మాకు పరమాచార్య స్వామితో కలిగిన అనుభవం, ఆనందం చెప్పిన, వ్రాసిన అది వేరే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. అది దాని గొప్పతనం, మహత్వం తెలియాలంటే దాన్ని ఆత్మార్థంగా అనుభవించిన వారికే తెలుస్తుంది. కమలా గురుశంకర్ మహాపెరివాళ్ళ దర్శన అనుభవంగళ్ అపార కరుణాసిందం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఒక భక్తురాలి యొక్క అనుభవాన్ని మనతో పంచుకొని ఉన్నారనమాట. ఈ విధంగా మనము ఆవిడికి జరిగిన అనుభవాలు, ఆవిడ జరిగిన ఆ స్వామివారి కురిపించిన కరుణ, ఎంతటి అదృష్టవంతురాలు ఆమె. ఆ స్వామివారిని నమ్ముకుంటే అంతటి అనుభవాన్ని మనకు స్వామివారు ఇస్తారు, మన ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు. ఇలాంటి ఎన్నో అనుభవాలు ఎంతో మంది పొంది ఉన్నారు. ఆ స్వామి నమ్ముకుంటే మనందరికీ కూడా అలాగే కాపాడుతూ ఉంటారు. శివాయ గురవే నమః.